హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయినాథ్ సింగ్. నేను ఎప్పటి నుంచో బైక్ రివ్యూ చేయట్లేదు, కానీ ఇప్పుడు చేయాలనుకుంటున్నా. కానీ ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు. నేను ఇప్పుడు రివ్యూ చేసే బైక్ చాలా ఫేమస్, కానీ దాని గురించి ఎవరికి తెలియదు. కొంతమంది తెలుసందుకు కూడా, తెలుసో తెలియదు నాకు తెలియదు. తెలిసినా తెలియకపోయినా మీరు దీని గురించి తెలుసుకోండి. ఈ బైక్ చాలా చాలా పెద్ద బైక్. నా వెనకాల కనిపిస్తుందా ఇప్పుడు మీకు? చాలా చాలా పెద్ద గొప్ప బైక్. ఇప్పుడు మీరు ఈ బైక్ ది కొన్ని స్కీమాటిక్ షాట్స్ చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీ ప్రపంచం చూడొచ్చు ఫ్రెండ్స్. మీకు సినిమాటిక్ షాట్స్ నచ్చింటాయి. మీకు సినిమాటిక్ షాట్స్ నచ్చినాయి అనుకుంటా. ఫస్ట్ మనం చూసేది ఏంటంటే హ్యాండిల్ దగ్గర నుంచి జూమ్ చేసుకో. బండికి ఫస్ట్ హ్యాండిల్ ముఖ్యం. ఫస్ట్ మనం హ్యాండిల్ గురించి చూద్దాం. బండి ఏ బండికైనా హ్యాండిల్ ఇంపార్టెంట్. హ్యాండిల్ లేకపోతే బండిని హ్యాండిల్ చేయలేము. సో హ్యాండిల్ అనేది కంపల్సరీ. అందుకోసమే ఈ బండికి కూడా హ్యాండిల్ పెట్టి. ఈ బండి హ్యాండిల్స్ కి కొన్ని బటన్స్ ఉన్నాయి. ఆ బటన్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, అంటే ఏ బటన్స్ దేనికి పని చేయాలనుకుంటే, మీరు బండి మాన్యువల్ బుక్ చూసుకొని నడుచుకోండి. సైడ్స్ కూడా కొన్ని బటన్స్ ఉన్నాయి, దాని గురించి కూడా మీరు మాన్యువల్ లో చూసుకోండి. ఈ బండి స్టార్ట్ చేయాలంటే ముందు కీ ఇక్కడ పెట్టాలి, ఈ రంధ్రంలో పెట్టి స్టార్ట్ చేయాలి. ఇట్లా పెట్టకపోతే స్టార్ట్ అవ్వదు. దీనికి ఓన్లీ ఆన్ అండ్ ఆఫ్ ఉంటది, హ్యాండిల్ లాక్ ఉండదు. ఫ్రెండ్స్ ఈడ ఉంది, కింద కింద ఉండంట. ఏడ ఉంది చూడు. ఇక్కడ నుంచి కీ తీసి కింద పెట్టాలి, లాక్ అవుతుంది. కింద పెట్టి టర్న్ చేస్తే హ్యాండిల్ లాక్ అవుతుంది. కానీ మీరు వెళ్ళేటప్పుడు మాత్రం హ్యాండిల్ లాక్ చేసుకోకండి. ఎందుకంటే మీరు హ్యాండిల్ లాక్ చేసుకుంటే ఓన్లీ సైడ్ కే పోతుంది. అప్పుడు మీరు అందరు రౌండ్ రౌండ్ తీసుకుంటూ కూర్చోవాలి. అక్కడనే చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంటే అది కూడా అక్కడక్కడ పనికొస్తాయి ఫ్రెండ్స్. ఎక్కడ అంటే మీరు గుడికి వెళ్ళినప్పుడు. ఇది అనలాగ్ మీటర్ ఫ్రెండ్స్. దీని గురించి మనం వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడు మీకు ముంగట ఉన్న హెడ్లైట్ గురించి చెప్తా. ఫస్ట్ ఇప్పుడు మనం దీని గురించి హెడ్లైట్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఈ హెడ్లైట్ అయితే ఏదో ఉందో ఇది చాలా స్పెషల్ ఫ్రెండ్. మామూలుగా మనం బండి మీద పోతే మనకే హెల్మెట్ ఉంటుంది, కానీ ఈ బండికి కూడా హెల్మెట్ ఉంది. ఇక్కడ మీరు ఆరెంజ్ రాడ్ చూస్తున్నారు కదా, అది హెడ్లైట్ కి హెల్మెట్ లాగా అని చెప్పారు. ఇది ఉంటే బండికి ఏం కాదని చెప్పారు. హెడ్లైట్ కి డబ్బులు తగిలినా కానీ దీనికి ఏం తగలే. నాకు కూడా హెల్మెట్ వేసుకున్నా కానీ నాకు తగిలింది, కానీ హెల్మెట్ కి తగలలే ఫ్రెండ్స్. ఆచారం ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఆచారం. ఈ రెండు ఉన్నాయి కదా, అవి ఇండికేటర్ కాదు, వీళ్ళ కళ్ళ లెక్క. మీరు ఎప్పుడైనా లెఫ్ట్ కన్ను కొట్టాలనుకుంటే లెఫ్ట్ ఇండికేటర్ వేయండి, రైట్ కన్ను కొట్టాలంటే రైట్ ఇండికేటర్ వేయండి. రెండు కళ్ళు కొట్టాలనుకుంటే టింగ్ టింగ్ అనండి. ఈ బండి టైర్లు చాలా స్పెషల్ ఫ్రెండ్స్. మీకు చూపిస్తా ఇటు రండి. ఇగో ఇది ఫ్రంట్ టైర్, ఇది ఫ్రంట్ కి తిరుగుతూ ఉంటది. ఇది బ్యాక్ టైర్. ఇందులో హైలైట్ ఏంటంటే ఇది కూడా ఫ్రంట్ కే తిరుగుతుంది. అది ఈ బండి స్పెషాలిటీ. ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు, అక్క చెల్లె లెక్క. అక్క ఫ్రెండ్స్ ఇంకా డిస్టర్బెన్స్ అయితే మనం బండి ఆర్డర్ రివ్యూ తీసుకుంటాం. ఈ బండికి బూట్ స్పేస్ కూడా ఉంది ఫ్రెండ్, చూపిస్తారా? ఇది బూట్ స్పేస్ ఫ్రెండ్. ఇక్కడ బూట్ స్పేస్ అని చెప్పి నేను బూట్ పెట్టుకుంటే పోయినా ఫ్రెండ్, కానీ ఆ బూట్ లో టైర్ కి లింక్ వచ్చేసినాయి. నేను కింద పడ్డా, బూట్లు పోయినాయి, నేను పోయినా. మనం కాల్ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్. బండి నార్మల్ గా నడిపించేటప్పుడు కాల్ ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్. ఒకవేళ స్పోర్ట్స్ బైక్ నడిపించాలంటే ఇక్కడ ఎంకల్ పెట్టుకోవాలి ఫ్రెండ్. ఒకవేళ బురద వచ్చిందంటే ఫ్రెండ్స్ ఇలా లేపి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒకవేళ ఎంకల్ టైర్ పంచర్ అయితే ముందు ఇట్లా కూర్చొని నడిపించాలి ఫ్రెండ్స్. అదే ముందు టైర్ పంచర్ అయితే ఇట్లా కూర్చొని నడిపించాలి. ఒకవేళ మీరు నార్మల్ మంచి లెక్క నడపాలంటే ఇట్లా నడిపించాలి ఫ్రెండ్. ఒకవేళ చప్రీ లెక్క నడిపించాలంటే ఇట్లా నడిపించాలి. ఒకవేళ అల్ట్రా చప్రీ లెక్క నడిపించాలంటే ఇట్లా నడిపించాలి ఫ్రెండ్స్. మీరు బండి మీద దిగాలంటే ఇట్లా దిగాలి, కూర్చోవాలంటే ఇట్లా లేదు, ఆవులేగాని లెక్క లేదు దిగాలంటే ఇట్లా దిగాలి. మీరు ఇంకో లెక్క కూడా ఎక్కొచ్చు ఫ్రెండ్స్, నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీని ఫ్యూయల్ ట్యాంక్ గురించి చెప్పాలి. ఇటు రండి ఫ్రెండ్. ఇది చాలా స్పెషల్ ఫ్రెండ్. ఎంత స్పెషల్ అంటే దీనికి ఫ్యూయల్ గేజే ఉండదు, ఏడ వెతికినా ఉండదు. చూడు, నేను అంతటా వెతికినా నాకు ఏడ కనిపించలే. అంటే దీనికి ఎంత ఫ్యూయల్ ఉందో ఎట్లా తెలుసుకోవడం? ఇప్పుడు సింపుల్, నేను చెప్తా. దీనికి 3 రకాలు ఉన్నాయి. ఒకటి బండి ఊపి చెవులతో తెలుసుకోవడం. రెండోది ట్యాంక్ ఓపెన్ చేసి కళ్ళతో తెలుసుకోవడం. మీరు చూడలేదు ఫ్రెండ్స్, నేను చూడగలుగుతాను. మూడోది ద మోస్ట్ ఇంపార్టెంట్ వే, బండి ఆగిపోయినప్పుడు పెట్రోల్ ఆగిపోయినా అర్థం చేసుకోండి. దీని ఇంజన్ గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇంజన్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ దీని ఇంజన్. దీని ఇంజన్ ఏ ఇంజన్ అంటే బైక్ ఇంజన్. దీని హార్స్ పవర్ ఎంత తెలుసా? నాకు కూడా తెలియదు. దీని టాప్ స్పీడ్ ఎంత తెలుసా? నాకు కూడా తెలియదు. దీని మైలేజ్ ఎంత ఇస్తుంది తెలుసా? ఎంత పెట్రోల్ కొట్టిస్తే అంతే. నేనైతే 30 రూపాయలే కొట్టిస్తాను, ఇప్పుడు 20 కొట్టిస్తున్నా. దీని సస్పెన్షన్ ఫ్రెండ్స్ చాలా స్మూత్ ఉంటుంది. ఎంత స్మూత్ అంటే గుంతలో మీరు పడ్డారనుకుంటే మీకు గుండె జారి పైన జాబ్ లోకి వచ్చేస్తుంది. దీని వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఉంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు అన్నం తినకపోతే నేను దీని మీదనే కూర్చోబెట్టి గుర్రం గుర్రం ఆట చల్ చల్ గుర్రం చలాకి గుర్రం చల్ చల్ గుర్రం చల్ చల్ గుర్రం
ఈ బండి ఎవరిది తెలుసా ఫ్రెండ్? NAVI నావి కాదు నేవి కాదు ఇక్కడ వి బదులు డి ఉండాలి. అంటే ఈ బండి నాది, యాక్చువల్లీ నాది కాదు, అందుకనే వి ఉంది. నాదైతే డి ఉంటుంది. ఈ బండికి హ్యాండ్ బ్రేక్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇగో చూపిస్తారండి. అద్భుతమైన బైక్ ఫ్రెండ్స్. ఈ బండికి 2 బ్రేకులు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి ఫ్రంట్ బ్రేక్, ఒకటి రియర్ బ్రేక్. కానీ 2 బ్రేకులు పని చేయవు. నేను కాలు పెట్టి పోతున్నప్పుడు ఇట్లా కాలు పెట్టి రేర్ బ్రేక్ చాలా రేర్ గా పని చేస్తుంది ఫ్రెండ్. ఫ్రంట్ బ్రేక్ అయితే అసలే పని చేయదు ఫ్రెండ్. ఇప్పుడు ఈ బండి సౌండ్ ఎట్లా ఉంటుందో నేను స్టార్ట్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్. హారన్ ఎట్లా ఉంటుందో చూపిస్తా ఫ్రెండ్స్. మస్తు ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బండి నడిపించి దీని టాప్ స్పీడ్ ఎంతనో ఫ్రెండ్స్ చూద్దాం. మనం టాప్ స్పీడ్ లో వెళ్తాం. ఈ బైక్ టాప్ స్పీడ్ లో వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా స్పీడ్ లో వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది టాప్ స్పీడ్ లో. ఇప్పుడు మనం దీని టాప్ స్పీడ్ ఎంతనో చూసాం ఫ్రెండ్స్. అట్లనే 0 to 60 కిలోమీటర్స్ లో ఎంత సేపు లో ఎంతో చూద్దాం. ఓకే ఫ్రెండ్. దీని స్పీడోమీటర్ పని చేయట్లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చీకటి పడిపోయింది. నేను ఇంకా ఇంటికి వెళ్తాను. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే నాకు డబ్బులు ఇవ్వకండి, కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, బాయ్ బాయ్.